కార్గిల్ యుద్ధం ఈ మాట వింటే చాలు ప్రతి భారతీయుడు గుండె ఉప్పొంగుతుంది. సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకొని భారత్పై పట్టు సాధించడమే లక్ష్యంగా పాకిస్తాన్ పన్నిన కుట్రను భారత సైన్యం పటాపంచలు చేసిన ఘటనకు సాక్ష్యమే కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధంలో భారత్ గెలిచిన రోజు దేశ చరిత్రలో కార్గిల్ దివస్గా నిలిచిపోయింది. ఆ అపూర్వ విజయానికి నేటితో 26 ఏళ్లు. ఈ నేపథ్యంలో కార్గిల్ దివస్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. 1999 జూలై 26 పాకిస్తాన్ చావు దెబ్బతిన్న రోజు. కార్గిల్ దివస్గా ప్రతి భారతీయుడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. సరిహద్దుల్లోని కీలక స్థావరాలను ఆక్రమించుకునే దిశగా పాక్ సైనికులు భారీ కుట్ర పన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే ఇండియన్ ఆర్మీ పాక్ కుట్రను పసిగట్టి ఆపరేషన్ విజయ్ పేరుతో యుద్ధానికి దిగి దాయాది సైనికులను తరిమికొట్టింది. ఇది జరిగి 25 ఏళ్లైనా కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు చూపించిన తెగువ, పోరాట పటిమ, వారి వీరత్వం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. భారత సైనికుల విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ దివస్ను జరుపుకుంటాం. దేశ రక్షణకు కీలకమైన సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ భారీ కుట్రకు తెరలేపింది. లద్దాఖ్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ సైనికులు ముజాహిద్దీన్ల వేషంలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాల్లోకి చొరబడ్డారు. అక్కడే క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా ఉండే గొర్రెల కాపరులు పాకిస్తాన్ క్యాంపులను గుర్తించి ఆ సమాచారాన్ని భారత సైన్యానికి అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కొంతమంది భారత జవాన్లు మొదట వారిని ఉగ్రవాదులుగా భావించారు. పాక్ సైనికులనే అనుమానం వచ్చిన తర్వాత పాక్ సైన్యాన్ని గుర్తించేందుకు వెళ్లిన 5 భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. త్రాస్, కక్సర్, బటాలిక్, ముష్కో సెక్టార్లోని వ్యూహాత్మక శిఖరాలను కూడా పాక్ ఆర్మీ ఆక్రమించింది. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న భారత్ పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు 1999 మేలో ఆపరేషన్ విజయ్ మొదలుపెట్టింది. భారీగా సైనికులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని యుద్ధ ప్రాంతానికి తరలించింది. అయితే అప్పటికే ఎత్తైన కొండలపై ఉన్న పాక్ సైనికులను ఎదుర్కోవటం ఇండియన్ ఆర్మీకి కష్టతరమైంది. కింది నుంచి దాడి చేయటం ప్రతికూలంగా మారింది. దీంతో ఎత్తైన ప్రాంతం నుంచి పాక్ చేస్తున్న దాడులను నిలువరించేందుకు భారత సైన్యం బోఫోర్స్ హోవిట్జర్లను రంగంలోకి దించింది. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శత్రువుల బంకర్లపై విరుచుకుపడ్డాయి. మరోవైపు భారత వైమానిక దళం కూడా శత్రు స్థావరాలపై విరుచుకుపడింది. దాదాపు 3 నెలల పాటు జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన టోలోలింగ్ శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తొలి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మిగతా ప్రాంతాలను కూడా కైవసం చేసుకుంది. ఈ పోరాటంలోనే విక్రమ్ బాత్రా, మనోజ్ పాండే వంటి వీర సైనికులు ప్రాణత్యాగం చేశారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం తోకముడవటంతో 1999 జూలై 14వ తేదీన ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయిందని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఇక చిట్టచివరి పాక్ సైనికుణ్ణి భారత గడ్డపై నుంచి తరిమికొట్టిన తర్వాత జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అప్పట్నుంచి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నారు. ఈ యుద్ధం తర్వాత పాక్ మళ్లీ భారత్పై కాలు దువ్వే సాహసం చేయలేదు. మొన్నటి ఆపరేషన్ సింధూర్తో పాక్ మరోసారి భారత వీర సైనికుల సత్తాను చూసింది. ఇలా భారత్తో తలపడిన ప్రతిసారి దాయాదికి పరాజయమే మిగులుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.